రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేనే రైతులకు యూరియా అందేలా చేస్తామని పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం పరకాల పట్టణంలోని ఎఫ్టీ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యంగా రైతాంగం రైతుల కొరకే ఎన్నో సంవత్సరాలు పోరాడి ఈ తెలంగాణ ప్రాంతం రైతులు బాగుపడాలి, రైతులు బాగుపడితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. రైతుల కొరకు ఎంతటికైనా నేను తెగిస్తా, ఎంతటికైనా కష్టపడతా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటానే మొదటి పలుకు పలికిన మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అది ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దాని ప్రతిపక్షాలు కూడా వ్యంగ్యంగా మార్చాలి. కరెంటు కనుక 24 గంటలు ఇస్తే నీ కండువ కప్పుకుంటా అని ఒక నాయకుడు, దాని నీళ్ళు ఇస్తే మేము దేనికంటే దానికి ఇద్దామన్న కొందరు నాయకుడు, ఈయన గుట్ట వెళ్ళి కాలు దాపుతాడా నీళ్ళట కాళేశ్వరం నీళ్ళు ఇక్కడికి వస్తాయని ఒక నాయకుడు మాట్లాడారు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రాజెక్టు మీద దొంగ కేసులు వేయించారు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే చనిపోయిన వాళ్ళతో కూడా కేసులు కాపి వాళ్ళ పేరు రాసిన అప్లికేషన్ రాసిన కోర్టులో పడేసింది. కోర్టు నోటీసులు పంపితే మా ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది, మా ఊరు చనిపోయి 3 సంవత్సరాలు అవుతుందని చెప్పడం కూడా జరిగింది. ఇదే ప్రాజెక్ట్ మీద ఇలా ప్రాజెక్టు కడితే ఉండదని మల్లన్న సాగర్ మీద కేసు వేసిండు రేవంత్ రెడ్డి గారు. వీటన్నిటికీ వచ్చుకొని ఇంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని రకాల మాట్లాడినా నేను రైతుల కొరకు పనిచేస్తున్నా, ఎవరన్నా ఏమనుకోనని చెప్పి అద్భుతమైన ప్రాజెక్టు ఇంకా కాళేశ్వరం కాదండి, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, ఫ్లడ్కో కెనాలు, కెనాల్స్ అన్నీ మళ్ళా రిపేర్ చేసుకోవడం కావచ్చు, దాంతోపాటు ఫ్లడ్కో కెనాల్తో పాటు మన ఎల్ఎండి కూడా అన్ని రకాల సబ్సిడీ. ఈరోజు మల్లన్న సాగర్ ఎక్కడో తెలుగునోడు మాట్లాడతాడు, కొండపోచమ్మ ఎక్కడో తెలుగునోడు మాట్లాడతాడు, రంగనాయక సాగర్ ఎక్కడో తెలియదు ఎట్టుంచెట్టు నీళ్ళు పోతాయని అంటాడు. ఒక మంత్రి అయ్యండి, ఇరిగేషన్ మంత్రి, ఆ నీళ్ళు ఎట్టుంచెట్టు పోతాయని అంటాడు మొన్న వ్యంగ్యంగా. అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి, ఆలోచన లేని మంత్రులు తయారయ్యారు తెలంగాణ ప్రాంతంలో. 2000 కూట్లు కూడగొట్టుకుంటాను, ఒకరోజు పనికి పోతే 1000 రూపాయలు 800 రూపాయలు కూలి కూడగొట్టుకుంటాము. ఇక పట్లేరు షాపులు, ఆగ్రో సెంటర్లు ఇష్టం వచ్చిన రీతిలో అమ్ముకుంటాను. 350 రూపాయలట, 400 రూపాయలట. నువ్వేం నియంత్రిస్తానో? నీ దమ్ముంటే ఆపి నువ్వు ఎక్కడ కౌంటర్ పెడతావు పెట్టు. వచ్చిన ధరకే 267 రూపాయలకి 267 రూపాయలు చిల్లర బ్యాగ్ అయితే 350 రూపాయలు 400 రూపాయలు అమ్మితే ఇది నీకు సిగ్గు అనిపిస్తుంది కదా? పరకాలకి ఎన్నడన్నా ఈ దాపురించిందా 10 సంవత్సరాల కాలంలో? ఎన్నడన్నా అమ్మి లాక్లో? అసలు అధికారులు ఏం చేస్తారో మీరేం చేస్తున్నారు? ఇది ఒక్కటే కాదు, ఇంతటితో ఆగదు. ఈరోజు ఈ పత్రికా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నా, రేపటి నుంచి ఏది జరగబోతే అది అగ్నిగుండం లెక్క మండుతుంది. ఉద్యమాలు చేస్తాం, మళ్ళీ తెలంగాణ ఉద్యమాలు లెక్క అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ పనిచేయకపోతే ఊరుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను రిక్వెస్ట్ అనుకో, డిమాండ్ అనుకో, 2 రోజులలో యూరియా మొత్తం సప్లై ఈ నియోజకవర్గానికి రావాలి. నువ్వు ఎక్కడ మాట్లాడుకుంటావో, ఏం చేస్తావో, ఎట్లా చేస్తావో, అధికార గణం నీ చేతిలో ఉన్నది. అధికారం గణమే కాకుండా ఇక్కడ యూరియా వస్తుంది, వచ్చిందని ఎటెటో డైవర్ట్ చేయడం కాదు. రైతులు గట్టి కడితే కేసులు పెడతాడు. రాత్రి పోలీసులు ఫోన్ చేసి ఎక్కువ చేసినావు, ఎక్కువ ఎగిరినావు నిన్న అని వాడిని బెదిరిస్తూ ఉన్నారు. దేని కొరకు ఎగిరిండు? నీ మీద పంచాయతీకి వచ్చినవాడు కడుపు గాలి ఎగురుతున్నాడు. కడుపు గాలి యూరియా కావాలి, పంట ఎండిపోతుంది. యూరియా ఇవ్వకపోతే ఈ టైంలో యూరియా కనుక అందియకపోతే పెట్టిన పంట పోతుంది. ఇంతకుముందు ఇచ్చిన పట్లేరు నాశనం అయితే అలాంటి సిగ్గు అనిపించలేదు. అసలు మేము మాట్లాడడం కాదు, మేము నాయకులను మాట్లాడుతున్నాం, ఏదో అనిపిస్తుంది కావచ్చు. కానీ రైతులు ఏం లాంగ్వేజ్ అండి అది? ఆ లాంగ్వేజ్ అన్నాడు అది నిన్నమా? మేము చిన్నప్పుడు ఊళ్ళలో కూడా ఇల్లే, ఊళ్ళలో కూడా భాష వినలే. ఒక గౌరవప్రదమైనటువంటి గుర్తింపులు కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు, ఒకరికొకరు రెస్పెక్ట్ తీసుకొచ్చిండ్రు. పోలీస్ స్టేషన్ పోతే ముందర కూర్చొని పెట్టుకొని ఫ్రెండ్లీ పోలీసులకు ఛాయ్ దాగి పంపించి ఇలా పిలిపించుకొని సాయంత్రం దాకా కూర్చుండబెట్టి తెల్లడ్డాలకు కేసు పెట్టి పంపిస్తూ ఉన్నాడు. యూరియా వస్తా అడిగితే తప్పట. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పంపించే కేసు అట. ఇలా హైకోర్టు గుడ్డి మీకు అన్నట్టు తీర్పిచ్చింది. సోషల్ మీడియా
పంపిస్తే కేసులు పెట్టొద్దు అని ఇచ్చింది. సిగ్గు అనిపిస్తలేదా? ఒకరి మీద ఒకరు కేసులు పెడతా ఉన్నారు. ఎన్నడన్నా జరిగిందా ఇట్లాంటి విషయం? కాంగ్రెస్ నాయకులే ఏదో అధికారం ఉందని భయపడతారని వాళ్ళే మీ నాయకులు మీకే తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏది అడిగితే అది కాంప్లెక్స్ కానీ మిగతా 777 కానీ ఏదన్నా కానీ ఇచ్చాం అంతే తప్ప ఈరోజు ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. అరే నీళ్ళు కాళేశ్వరం నేను అడుగుతా ఉన్నా, కాళేశ్వరం ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నావు? కంపెనీడే కడతా అంటున్నాడు, నేను ఫ్రీగా కడతా అంటున్నాడు, వాడిని కట్టనిస్తలేడు. ఓ కమిటీ అనేసాడు. ఏం కమిటీ అండి? కమిటీ ఏం నిర్ధారణ చేసింది? 5 కోట్ల 6 కోట్ల ఇలా మాకు లెక్క దొరుకుతలేదు, మిగతా అంతా కరెక్టే ఉంది అన్నారు. అసలు నీకు కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి ఇక్కడికక్కడికి తిరగానికే నీ మంత్రులకు ఈ కమిటీ వాళ్ళకి తిరగడానికి 3.5 కోట్లు 4 కోట్ల ఫ్లైట్ ఖర్చులు అయినాయి అక్కడ. హోటల్ ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు ఇవి అయినాయి అక్కడ. మరి నువ్వు చేసేది ఏంటి, పీకేది అని అడుగుతా ఉన్నాను. నేను చెప్తున్నా కదా, ఆయన సీట్లు గుంజుతూ ఉన్నారు మంత్రులు, అది సర్దుకోలేక చచ్చిపోతూ ఉన్నాడు. ప్రజలకు ఇది అవసరం అనేది ఆలోచన లేదు, స్టూడెంట్స్కి ఇది అవసరం అనేది లేదు, విద్యార్థులకు ఎప్పుడు ఉద్యోగాలు చేయాలని దాని మీద ఆలోచన లేదు. ఏది మాట్లాడితే అది రివర్స్ మాట్లాడడం, కొట్టినట్టే మాట్లాడడం, నీ లాగు వీక్తా, నీకు బండిని వీక్తా, నీకు తొండ దొరకొడతా, నేను కొడుతా, ఏం కొట్టినవు, ఏం చేసినావు, ఏం వీక్తావు. నేను అడుగుతున్నా, ఇంకొక 6 నెలలు అయితే నిన్నే ఉరిపించుకుంటాను. అసలు ఈ 6 నెలలు నీకు పోతుంటుందా లేదా నువ్వు చూసుకో ముందు. నీ పార్టీ వాళ్ళే ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నీ ఏ గ్రామానికి పోదాము ఆ గ్రామానికి రా. రైతు బంధు 2 సంవత్సరాలు ఎగ్గొట్టింది. రైతు బీమా మన 1 సంవత్సరం వరకు బీమా కట్టలేదు. 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టినావు, 3వ నెలల పెన్షన్ ఎగ్గొట్టడానికి ముసలులై రెడీ కూర్చున్నావు. 30వ తారీఖు తెచ్చిపెట్టినావు, 1వ తారీఖు 10వ తారీఖు ఇచ్చే పెన్షన్ 31వ తారీఖు ఇచ్చినావు. జస్ట్ ఒక నెల కనుక ఇట్లా జంప్ చేస్తే 1వ తారీఖు పడితే మరోసారి 1వ నెలకి ఈ నెల పోతుంది. అంటే నువ్వు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటా, ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చుకుంటా చేస్తా ఉన్నాడు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే అయితే శాంక్షన్ చేసిన రోడ్లు ఎత్తలేవు, శాంక్షన్ ఇచ్చిన టెండర్ అయిన వాటికి వర్కులు జరగనిస్తారు. మరి ఇంకో విచిత్రం, పైన బిల్లు కావాలంటే పైన రకం కట్టాలట. ఎవరికి బిల్లు వచ్చింది నియోజకవర్గంలో చూసుకొని కింద పిఏ ఫోన్ చేస్తాడు. ఆ పిఏనా మంత్రి ఆయన కొడుగా కాంట్రాక్ట్ పూర్తి చేయడానికి సిద్ధం చెప్పి స్థానిక ఎమ్మెల్యే నడుపుతా ఉన్నాను. వాడేదో తిప్పల పడి కష్టపడి బిల్లు తెచ్చుకుంటే నీకు బిల్లు ఇచ్చింది మేమైనా పైసలు తీసుకురండి. ఏంటిదండి చిల్లరగా? ఈ యూరియా ఇప్పిత్రాను, ఈ శాతం అయితే యూరియా ఇప్పిస్తే పరకాల కూర్చొని ఎందుకు వస్తలేదని చెప్పు. ఆనాడు కాంటాలు కాకపోతే మా నాయకులందరూ పట్టుకొని కాంటాల కాడ కూర్చొని కాంటాలు పెట్టించినాం. లారీలు రాకపోతే లారీలు తెప్పించుకున్నాం. ఇక్కడ మాకు గోడౌన్ లేకపోతే పక్క రాష్ట్రం గోడౌన్లో పంపించినాం స్టాక్ పెట్టడానికి, మొక్కలు కానీ ధాన్యం కానీ. గది లేదు, రైతుల గోస చూడకుండా నువ్వు ఎక్కడి నుంచో ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. అరే ఈయనైతే వాళ్ళ పిఏ అయితే ఘోరాది ఘోరం. అసలు ఏం వ్యవస్థ నడుస్తుంది ఈ పరకాల నియోజకవర్గంలో? ఈ పని చేసినా చెప్పు, నువ్వు కొత్త పని చేసినా చెప్పు. నిన్న గంట కొట్టుకుంటే యూరియా కొరకు ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాను. యూరియా ఇప్పించడానికి ఎందుకు రాలే? ఒక దిక్కు చిట్టీలు చెప్తారట, ఆడ పొద్దంతా లైన్, ఇంకో దిక్కు యూరియా అట, మళ్ళీ ఆడ బేయంత లైన్. ఒక్క బస్తా కొరకు ఒక వ్యవసాయదారుడు భార్య భర్తలు పిల్లలు 2 రోజులు పని పొడగొట్టుకోవాలా ఇంత కష్టకాలంలో? 2 రోజులు పని పొడగొట్టుకుని నువ్వు ఇచ్చే యూరియా ఎంత? చారణ దావత్కు 12 టన్నులు అవుతాను.